చాలా కాలం క్రితం ఒక దివ్య యుగంలో గంగా నది తీరాన హస్తినాపురం అనే మహారాజ్యం ఉండేది. రాజ్యాన్ని ప్రతిపుని కుమారుడైన శంతన మహారాజు పాలించేవాడు. అంతేకాదు ఆయన జ్ఞాని, ధర్మబద్ధుడు, యుద్ధంలో ఓడిపోని వీరుడు. ఆయన పాలనలో రాజ్యమంతా సువర్ణ యుగంలా వికసించింది. వర్షాలు టైంకి కురిశాయి, పంటలు బాగా పండాయి, ప్రజలంతా సంతోషంతో పాటు జీవించేవారు. రాజు వద్ద అన్నీ ఉన్నా ఏదో లేదని ఆందోళనతో బాధపడేవారు. తోడుగా ఒక రాణి లేదు అని బాధతో బాధపడేవారు. రాణి లేదనే లోటు అతని మనసులో గాయంలా వికసించింది. రోజు వేటలో మునిగిపోయి శంతన మహారాజు వేటకు వెళుతుండగా అక్కడ గంగా నది తీరంలో జింకను వెంబడిస్తూ అక్కడ ఉన్న గంగాదేవిని చూశాడు. అక్కడ చూసిన ఆ దృశ్యం తన జీవితాన్ని మొత్తాన్నే మార్చేసింది. ప్రవాహం పక్కన ఆ స్త్రీని చూసి ఆ రాజు చాలా ఆనందంగా, రాజు కళ్ళల్లో నక్షత్రాలు కాంతి ముఖంలో వెలిగిపోయాయి. అపారమైన శాంతి, సౌందర్యవతిని చూసి సంతనుడు ఉక్కిరి బుక్కిరి అయిపోయాడు. పని కూడా మర్చిపోయాడు, ఆ వేటను కూడా మర్చిపోయాడు. అనే మనసుకు ఒకే ఒక మాట పలికింది, పేరు గంగాదేవి. గంగాదేవిని చూసి ఆ శంతన మహారాజు ఒక మాట అడుగుతున్నాడు. వినమ్రంగా మాట్లాడుతూ ఆ దివ్య సుందరికి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. నేను హస్తినాపురం మహారాజుని. నా జీవితంలో అన్నీ ఉన్నా రాణి లేదనే లోటు చాలా బాధ కలిగించింది. జీవితం, నా రాజ్యం అన్నీ నీ పాదాల వద్ద ఉంచుతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని శంతన మహారాజు గంగాదేవిని అడిగాడు. వాటికి గంగాదేవి అంగీకరించి ఒక చిరునవ్వు చిందించి ఇలా మాట్లాడింది, నేను నీ భార్యగా ఉండడానికి అభ్యంతరం లేదు, కానీ నీ భార్యగా ఉంటాను, కానీ నువ్వు నాకు ఒక వాగ్దానం ఇవ్వాలని శంతన మహారాజుని గంగాదేవి అడిగింది. నేను ఏం చేసినా నువ్వు నన్ను ప్రశ్నించకూడదు అని ఆ మాట అడుగుతుంది. దేవి ప్రేమలో మునిగిపోయిన శంతన మహారాజు దానికి ఒప్పుకుంటాడు. పెళ్లికి సిద్ధమవుతాడు. ప్రజలు అందరూ ఆనందంతో ఉంటారు. కాలం గడిచింది. గంగాదేవి గర్భమైంది. ఆ ఫస్ట్ గర్భాన్ని మన గంగా నది తీరానికి వెళ్తుంది. ఎత్తుకొని గంగా నది ఒడ్డున విసిరేసింది. ఆ గంగాదేవిని చూసి శంతన మహారాజు ఫాలో అయ్యాడు. కానీ అప్పటికే ఆ పసిబిడ్డని గంగాదేవి నీటిలో, ఎంత ఆనందంగా ఉన్నా సరే ఏదో ఒక భయం అనేది ఉంది, ఒక తీర్పు అయితే దాగి ఉంది. ఒక్క సెకండ్ ఆలోచించుకున్న గంగాదేవి నీటిలో విసిరేసింది ఆ బిడ్డని. శంతనుడు గుండె పగిలేలా చీలికిపోయి ఏడ్చుతూ ఉన్నాడు. ఎందుకు ఇలా చేశావని లోపల అరిచాడు, బాధపడ్డాడు. అతను చేసిన వాగ్దానం వల్ల గంగాదేవిని ఏమీ అడగలేకపోయాడు. అలా 2వ, 3వ, 4వ, 5వ, 6వ బిడ్డని, 7వ బిడ్డను కూడా గంగాదేవి ఆ గంగా నదిలో విసిరేసింది. శంతన మహారాజు ఏమీ అడగలేకపోయాడు. ఎందుకంటే తను ఇచ్చిన వాగ్దానం గుర్తుంది తనకి. అందుకు ఏమీ అడగలేదు. నువ్వు ఏమీ అడగొద్దు అని ప్రమాణం చేశావు కదా, మళ్ళీ అడుగుతావు ఏంటి అని అడుగుతుందని ఇంకా ఏమీ అడగకుండా వచ్చేశాడు. కానీ శంతన మహారాజు బాధపడుతూనే ఉన్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు గంగాదేవి అని. ఇంకా ప్రజలందరూ కూడా ఎన్నో మాట్లాడుకుంటున్నారు. ఆమె తల్లా కాదా, స్త్రీయేనా, అసలు తన కన్న బిడ్డల్ని ఎలా చంపుకు తింటుంది, ఎందుకు అని అడుగుతుంది. ఒకసారి కూడా గంగాదేవి గంగలో కలిపేయడానికి సిద్ధమవుతుంది. అప్పుడు శంతన మహారాజు తట్టుకోకుండా ఇంకా అడుగుతాడు గంగాదేవిని. అప్పుడు గంగాదేవి ఇలా సమాధానం చెప్తుంది, మాట తప్పావు, కానీ నేను ఏమైందనేది నీకు చెప్పాలి, నీకే ఇచ్చి వేస్తాను, ఇతనే నీకు వారసుడు, హస్తినాపురానికి వారసుడు. 8 కుమారులు. వారు వశిష్ఠ గోవును దొంగలించడం వలన గ్రస్తులయ్యారు. దొంగలించి శాపగ్రస్తులకు విముక్తి పొందారు. పుట్టిన వెంటనే విముక్తి పొందాలి. ఆ పాపానికి మూల కారణమైన ప్రభాసుడు మాత్రం దీర్ఘజీవి కావాలి, కష్టాలు అనుభవించాలి. ఇతనే ఆ 8వ కుమారుడు. గంగాదేవుని శిశువుని చూపిస్తూ ఇతని భార్య సంతానం ఎవరూ ఉండరు అని అపారమైన జ్ఞానం, వీరత్వంతో పాటు ధర్మాన్ని స్థాపిస్తాడు. అతను భవిష్యత్తులో భీష్ముడు అని పిలువబడతాడు. నేను ఇతన్ని నా వద్దకు తీసుకువెళ్తాను. ఈ శిశువు వశిష్ఠుని వద్ద వేదాలు, పరశురాముని వద్ద శాస్త్ర విద్యలు నేర్చుకుంటాడు. అవన్నీ పూర్తయ్యాక నేను ఇతను నీకు అప్పగిస్తాను అని గంగాదేవి చెప్పి నీటిలోకి మునిగిపోతుంది. కుమారుడు కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. ఇంకోవైపు గంగ తన కుమారుని సాధారణ రాజపుత్రులుగా కాకుండా దివ్య యోధుడిగా తీర్చిదిద్దుతుంది. వెంటనే వశిష్ఠ మహారాజు వద్ద వేదాలు, ధర్మశాస్త్రాలు నేర్చుకుంటాడు. తర్వాత బృహస్పతి వద్ద న్యాయశాస్త్రం, దండనీతులు అభ్యసిస్తాడు. చివరిగా పరశురాముని వద్ద శస్త్ర విద్యలు నేర్చుకొని అజయ విధేయుడిగా మారాడు.
సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు శంతనుడు గంగానది ఒడ్డున ఒక యువకుడిని చూశాడు. అతను బాణాలతో నదిని ఆపేశాడు. అలా నదీ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. ఆ దివ్య శక్తిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. గంగ ప్రత్యక్షమైంది. ఇదిగో నీ కుమారుడు, దేవవ్రతుడు. ఇతని శిక్షణ పూర్తయింది. ఇప్పుడు నీ కుమారుడు నువ్వు తీసుకో. ఈయనే నీకు కురువంశానికి వారసుడని, గంగాదేవి నీకు కురువంశానికి వారసుడని చెప్తుంది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలు హర్షధాన్యాలు చేశారు. రాజ్యమంతా సంతోషంతో నిండిపోయింది. కానీ కాలం గడుస్తూనే ఉంది. దేవవ్రతుడు శక్తివంతంగా మారాడు. రాజ్యం సురక్షితమైంది. అయినా శంతుడి మనసులో మళ్ళీ ఒక ఖాళీ మొదలైంది. ఆయనకు తోడుగా ఒక రాణి కావాలనే కోరిక మళ్ళీ పుట్టింది. అప్పుడే ఒకరోజు యమునా తీరం వద్ద అతడి దృష్టి మత్స్యకారిని వైపు పడింది. ఆమెనే మత్స్యగంధ. మత్స్యగంధ పుట్టుక ఒక అద్భుతం. ఆమె మత్స్యకారుల్లో వలలో దొరికింది. ఆమె శరీరం నుండి ఎల్లప్పుడూ చేపల వాసన వచ్చేది. అందుకే మత్స్యగంధ అని పిలిచేవారు. చిన్నప్పటి నుండి తండ్రికి సాయం చేస్తూ ఆమెతోనే పాతకాలపు నామని తోస్తూ యమునా నది దాటి వారికి సహాయం చేసేది. ఒకరోజు పరాశర మహర్షి యమునా నది దాటాలని వచ్చాడు. మత్స్యగంధను చూసి బోట్లో కూర్చున్నాడు. నదీ మధ్యలో చల్లగా వీచిన గాలి ఆమె వస్త్రాలను కదిలించింది. ఆమె సౌందర్యాన్ని గమనించిన మహర్షి, నీవు సాధారణ స్త్రీ కాదు, నీలో భవిష్యత్తు దాగి ఉంది. నీ ద్వారా యుగాలను మార్చే మహర్షి జన్మిస్తాడు అని చెప్పగా భయంతో మత్స్యగంధ సంకోచించింది. మహర్షి మత్స్యకారిని, నా శరీరం ఎల్లప్పుడూ చేపల వాసనతో నిండిపోతుంది. నా గౌరవం చెడిపోతుందేమో అని భయమేస్తుంది. ఆమె భయాన్ని చూసిన పరాశరుడు ఇలా వాగ్దానం ఇచ్చాడు. నీ గౌరవంకి ఏమీ కాదు, చేపల వాసన పోతుంది. దాని బదులు అపూర్వమైన దివ్య సుగంధం వస్తుంది. ఆ సువాసన 1 యోజన దూరం వరకు వ్యాపిస్తుందని, ఆమెకు అప్పటి నుండి యోజన గంధ అని పిలుస్తారని చెప్పాడు. అలాగే నీ గర్భం నిండు పుట్టేవాడు మంచి మహర్షి అవుతాడు అని వరమిచ్చాడు. ఆ వరప్రసాదంలో మత్స్యగంధ ఆ కుమారుడిని జన్మనిచ్చింది. ఆయన్నే కృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షి, వేద విభజుడు, మహాభారత రచయిత అని వ్యాసుడి తల్లికి నమస్కరించి